సంఘముగా ఏర్పాటు చేసుకునేటువంటి అంశం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క మాటలను ధ్యానించుకోవటం కోసం ఏర్పాటు చేసుకునేటువంటి థీమ్ అంశం ఏంటంటే రూపాంతరము చెందుట, రూపాంతర జీవితం, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అనేటువంటి అంశమును ఏర్పాటు చేసుకొని ఈ యొక్క సంవత్సరం ఆరంభము నుండి సంవత్సరం యొక్క అంతము వరకు కూడా ఈ యొక్క అంశము మీద మనము ధ్యానించుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మనమందరము ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, రూపాంతర జీవితము అనేటువంటి అంశమును గురించి ఆలోచన చేసినట్లయితే, దానిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, దేవుని యొక్క లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథము రూపాంతర జీవితమును గురించి తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే, మానవుని యొక్క అంతరంగంలో స్థిరముగా జరిగేటువంటి మార్పు. మన యొక్క క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఒక క్రైస్తవుడిగా మన యొక్క హృదయములో, మన యొక్క అంతరంగములో స్థిరముగా జరిగేటువంటి మార్పునే రూపాంతర జీవితముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అది మన యొక్క సొంత శక్తి చేత కాదు, మన యొక్క సొంత బలము చేత కాదు, లేదంటే మనం చేసేస్తాం మన యొక్క జ్ఞానము చేత అన్నట్లుగా కాదు, కానీ దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నడవడికలో స్థిరముగా జరిగేటువంటి మార్పునే రూపాంతరము చెందుట అనేసిగా మనం చూడగలం, లేదంటే రూపాంతర జీవితముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. రూపాంతరం చెందటం అనేటువంటిది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రతి మానవుడు పాపము చేత నింపబడి ఉంటున్నాడు. మనమందరము దేవుని యొక్క దృష్టికి అపరాధము చేసినటువంటి వారముగా, పాపపు జీవితములో మనము జీవించినటువంటి వారముగా మనం పిలువబడుతూ ఉన్నాం. అయితే మన యొక్క పాపపు జీవితంలో నుండి పరిశుద్ధ జీవితంలోనికి మార్పు చెందుటనే రూపాంతర జీవితముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇందుని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొన్ని విషయాలను తెలియజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలుగుతుంటున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును ఎవరైనా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా కానీ క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నారు. నూతనమైనటువంటి జీవన శైలిని మనము కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దాని యొక్క అర్థము నూతన సృష్టిగా మార్చబడటము అంటే మన యొక్క పాత స్వభావమును విడిచిపెట్టడం అయి ఉన్నది. మనలో ఉన్నటువంటి పాపపు స్వభావమును మనము విడిచిపెట్టి క్రీస్తు వలె మార్పు చెందుటనే నూతన సృష్టిగా మనము చూడగలుగుతుంటున్నాం, రూపాంతర జీవితముగా మనము చూడగలుగుతుంటున్నాం. మానవుని యొక్క జీవితం, మన ప్రతి అనుదిన జీవితంలో నిత్యము పాపపు స్వభావముతో మనము నింపబడి పాపపు క్రియలను మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క పాపపు స్వభావములో నుండి, పాపపు జీవితంలో నుండి దేవుని యొక్క మనుషులముగా పరిశుద్ధ జీవితంలోనికి మార్పు చెందుటకు మనము చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగమే రూపాంతర జీవితముగా మనము చూడగలుగుతుంటున్నాం. అది కేవలం ఒక దినములోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో జరిగిపోయేటువంటి ఒక కార్యమైతే కాదు, కానీ మన జీవిత కాలం అంతయు కూడా
రూపాంతర జీవితము కోసం మనము ప్రయాసపడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నూతన సృష్టిగా మనము మార్పు చెందాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నూతన విధానంలోనికి మనము వెళ్ళాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మరొక వాక్య భాగంలో గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదే మాటలను మనం చూడగలుగుతాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలను చదవండి. ఏమనగా మనము ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మన యొక్క ప్రాచీన స్వభావం, మన యొక్క పాత స్వభావం, క్రీస్తును ఎరగక ముందు మనము కలిగి ఉన్నటువంటి ప్రాచీన స్వభావం, ఇంకా మనకు అర్థమయ్యేటువంటి విధానంలో భాషలో మనం చెప్పుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి క్రియలన్నీ కూడా క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉంటున్నాయి. ఆయనతో పాటుగా మన యొక్క పాప స్వభావం, మన యొక్క పాత స్వభావం అంతా కూడా క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేయబడుతుంటున్నాం అంటే నవీన స్వభావమును ధరించుకుని ఉంటున్నాం. నూతనమైనటువంటి స్వభావమును మనము కలిగి ఉంటున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరొక లేఖన భాగంలో మనం గమనించినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో తెలియజేస్తున్నటువంటి మాట. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చాలండి. మనమందరము కూడా ప్రభువైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడి ఉంటున్నారంటే క్రీస్తుతో పాటుగా మనము సిలువ వేయబడి ఉంటున్నాం. ఇక మీదట జీవించేటువంటి వారు మనము కాదు, కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనలో జీవించాల్సినటువంటి అవసరతగా మనము చూడగలుగుతుంటున్నాం. రూపాంతర జీవితమును గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు, రూపాంతరం చెందటం అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చదువుకునేటువంటి వాక్య భాగాలు ఏవైతే ఉన్నాయో, ఏదర్ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలోనైనా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలలోనైనా, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలోనైనా ఈ 3 వాక్య భాగాలు తెలియజేస్తున్నటువంటి ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన యొక్క పాత స్వభావములో నుండి నవీన స్వభావములోనికి మనము మార్చబడి ఉంటున్నాం. నవీన స్వభావాన్ని మనము ధరించుకుని ఉంటున్నాం. నూతనమైనటువంటి స్వభావంలోనికి మనము మార్చబడుతున్నాం అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకా ఈ యొక్క విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనము నవీన స్వభావాన్ని ధరించుకోవడం, నూతనమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండడము అంటే క్రీస్తు వలె ఆయన యొక్క స్వరూపములోనికి మార్చబడడం, ఆయన యొక్క గుణగణాలను మనము కలిగి ఉండడం, ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించాడో ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడమే రూపాంతర జీవితముగా మనము చూడగలుగుతుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువు వలె సంపూర్ణముగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, నీతికరమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని రూపాంతర జీవితముగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక మాటను తెలియజేస్తుంటున్నారు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతుంటున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఆయన వలె మనము జీవించాలంట. ఈవెన్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రాముఖ్యంగా తెలియజేసేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, మనము దేవుని పోలి జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనము క్రీస్తును పోలి జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు యొక్క స్వభావమును మన యొక్క జీవితాలలో మనము కలిగి ఉండి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో ఆ విధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఉంచినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలండి. క్రీస్తును పోలి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క దినమున మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, లేదంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనం నేర్చుకోబోయేటువంటి అంశం రూపాంతర జీవితం, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. దాని యొక్క అర్థం, దాని యొక్క అందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనము క్రీస్తు యొక్క స్వభావములోనికి మార్చబడాలి. యేసు క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఈ యొక్క విషయాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి సంగతులను మన యొక్క అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. క్రీస్తును పోలి జీవించడం, లేదంటే రూపాంతర జీవితాన్ని కలిగి జీవించుటకు మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను విడిచిపెట్టాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అయితే ఈ దినమున మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. మనము రూపాంతరము చెందుటకు, యేసుక్రీస్తు ప్రభువలే మనము జీవించుటకు మనము ఒక పనిని చేయాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. చదువుకోబడినటువంటి వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడటం మనము చూడగలుగుతాం. చదవండి 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రతి క్రైస్తవుని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటగా దీనిని చూడగలుగుతుంటున్నాం. ఈ యొక్క మాట లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో అయితేనేమి, 9వ అధ్యాయంలో అయితేనేమి, 9వ అధ్యాయం 16వ వచనంలో అయితేనేమి, అనేక పర్యాయాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ మాటను తెలియజేస్తున్నట్లుగా, భక్తుడైనటువంటి లూకా ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అన్నటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మనలను మనము ఉపేక్షించుకోవాల్సినటువంటి అవసరత ఈ యొక్క వాక్య భాగం 23వ వచనం నుండి 27వ వచనం వరకు, 21వ వచనం నుండి 27వ వచనం వరకు, 28వ వచనం వరకు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనలను మనము ఉపేక్షించుకోవాల్సినటువంటి అవసరత. సెల్ఫ్ డినైల్ అనేటువంటి మాటను ఇక్కడ చూడగలుగుతున్నాం. ఉపేక్షించుకొనుట అనబడేటువంటి మాటను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. డినైల్ అనేటువంటి పదం, తిరస్కరించుట అన్నటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో ఉపయోగించినప్పుడు దానికి ఉన్నటువంటి అర్థము ఏమిటి అంటే, మన ఉద్దేశపూర్వకముగా మనలను మనము ఒకరితో
సంబంధాన్ని తెంచుకోవటాన్ని డినైల్, తిరస్కరణగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. వ్యక్తిగతముగా ఉద్దేశపూర్వకంగా నేనేం చేస్తానంటే ఒకరితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపుకోవటాన్ని డినైల్ అనేటువంటి పదాన్ని క్రొత్త నిబంధనలో ఉపయోగించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ యొక్క విషయాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుండి 75వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో పేతురు 3 సార్లు ఏం చేస్తాడంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి మాట ద్వారా ఆ సంబంధాన్ని విడిచిపెడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. పేతురుకి తెలుసు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధాన్ని నేను కోల్పోతుంటున్నాను అన్నటువంటి విషయం అతనికి తెలుసు. దానిని ఏమంటున్నారంటే డినైల్, తిరస్కరణగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. సెల్ఫ్ డినైల్ అంటే స్వీయ తిరస్కరణ. ఇక్కడ మనం తన్ను తాను ఉపేక్షించుకునుట అన్నటువంటి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే మనలను మనము ఉద్దేశపూర్వకముగా, ఇంకా చెప్పాలి అంటే మనలను మనము హెచ్చించుకునేటువంటి విషయాలకు, మనలను మనము కనపరుచుకునేటువంటి విషయాలకు, మనలను మనము చూపించుకునేటువంటి విషయాలకు మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలంట. ఆ విషయాన్ని ఏమంటున్నారంటే స్వీయ తిరస్కరణ, తన్ను తాను ఉపేక్షించుకున్నట్టుగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మనకందరికి నేర్పిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లెసన్, ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠము ఏంటంటే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాళ్ళు ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను కనపరుచుకునేటువంటి విషయాలలో తాను కనిపించకుండా ఉండేటట్లు చేయాలంట. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను పలుకుటంలో ఉన్నటువంటి మరొక అర్థాన్ని కూడా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క 24వ వచనాన్ని మనం చదివినట్లయితే 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇంకా లూకా సువార్త 9వ అధ్యాయము 14వ అధ్యాయం 27వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయము 27వ వచనం, లూకా సువార్త 14:27లో మనం చదువుకున్నట్లయితే మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. ఇక్కడ కాదు కానీ 9వ అధ్యాయంలోనే ఆ మాట రాయబడుతుంది. 9:23లో మనం చదివినట్లయితే మరియు ఆయన అందరితో ఇట్లనను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించవలను. ఇప్పుడంటండి అనుదినము, ప్రతిదినము, ఏదో ఆదివారం దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చాం, దేవుని స్తుతించాం, దేవుని మహిమపరిచాం, లేదంటే ఆయన వాక్యం, ఆయన యొక్క మాటలను మనము ధ్యానించుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం అన్నది కాదు. కానీ ప్రతిదినము మనలను మనం ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము మనం జీవిస్తున్నటువంటి మన జీవిత కాలం అంతయు కూడా మనము కనపరుచుకోవలసినటువంటి విషయాలలో నుండి మనము బయటికి రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి? తను తాను ఉపేక్షించుకొని తన యొక్క సిలువను ఎత్తుకొని కదా, క్రీస్తు యొక్క సిలువను, లేదంటే మన యొక్క సిలువను మనం ఎత్తుకొని క్రీస్తుని వెంబడించడంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనించినట్లయితే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. అది చాలా అర్థాన్ని మనకు ఇచ్చేటువంటిదిగా ఉన్నది. ఈ రోమా ప్రభుత్వము పరిపాలన చేయించినటువంటి దినాలలో ఎవరైనా ఒక వ్యక్తికి ఒక శిక్షను విధించాలి అంటే వారికి సిలువను శిక్షగా విధించేటువంటి వారుగా ఉంటున్నారు. మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే
సిలువలో శిక్షింపబడ్డారు, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారితో ఆ పక్కన ఒక దొంగ ఈ పక్కన ఒక దొంగ సిలువ వేయబడినట్లుగా మనం లేఖన భాగాలలో చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మన యొక్క దేశంలో ఏ విధంగానైతే ఎవరైనా ఒక వ్యక్తి పెద్ద తప్పు నేరం చేసినట్లయితే అతనికి ఉరిశిక్ష విధిస్తారో, రోమా ప్రభుత్వం పరిపాలన చేయించినటువంటి దినాలలో ఏ వ్యక్తికైనా కానీ ఒక శిక్షను, గొప్ప శిక్షను, క్యాపిటల్ పనిష్మెంట్ వారికి వెయ్యాలి అంటే వారికి విధించేటువంటి శిక్ష ఏంటంటే సిలువ శిక్షగా, సిలువ మీద వారిని మేకులతో కొట్టి కానీ, లేదంటే వివిధ రకాలలో సిలువకు వారిని వ్రేలాడదీసి వారిని ఏం చేస్తారంటే మరణానికి అప్పగించేటువంటి వారుగా ఉంటున్నారు. ద ప్రాసెస్, సిలువను వేసేటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో దానికి ఒక విధానం అనేటువంటిది ఉంది, దానికి ఒక ప్రాసెస్ అనబడేటువంటిది ఉంటుంది. వారు ఎవరైతే శిక్షకు విధింపబడతారో వారి యొక్క అధికారులు ఎదుట వారు నిలువబడి తప్పును ఒప్పుకొని, లేదంటే వారి మీద ఆ నిందను మోపిన తర్వాత వారు ఆ సిలువను తీసుకుని ఏం చేయాలంటే ఎక్కడైతే వారికి ఆ శిక్షను విధిస్తారో అక్కడి వరకు వారు మోసుకు వెళ్లాల్సినటువంటి అవసరత. ఇది రోమా ప్రభుత్వము నియమించినటువంటి ఒక నియమం అన్నమాట, ఒక విధానం. సిలువ శిక్షను విధించేటువంటి ఒక విధానముగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క సిలువకు అప్పగింపబడేటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పనులను మనం గమనించినట్లయితే, అతడు ఆ సిలువను ఎత్తుకొని ఎక్కడైతే ఆ శిక్ష అతనికి వేయబడుతుందో అక్కడి వరకు అతడు ఏం చేయాలి? సిలువను మోయాల్సినటువంటి అవసరత. అది ఎంత భారమైనప్పటికీ, ఎంత బరువు ఉన్నప్పటికీ దానిని అతడు ఏం చేయాలంటే అతని యొక్క భుజాల మీద వేసుకొని అతడు మోయాల్సినటువంటి అవసరతగా మనం చూడగలుగుతుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క సమయంలో రోమా ప్రభుత్వము వారు ఏం చేస్తుంటున్నారంటే అతనిని కొరడాలతో కొడుతూ, హింసిస్తూ, చిత్రహింసలకు గురి చేసేటువంటి ఒక సమయముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క సిలువను మోసుకుని వెళ్ళటం అనేటువంటిది ఏ నేరస్తుడికైనా కానీ అది ఒక గొప్ప అవమానముగా ఉన్నది. అతనిని జనులందరి ఎదుట, ప్రజలందరి ఎదుట అవమానపరిచేటువంటి ఒక సమయముగా మనం దానిని చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ యొక్క సిలువ శిక్ష అనబడేటువంటిది వన్ వే జర్నీ. అతడు ఆ సిలువని ఏం చేస్తాడు? పట్టణం యొక్క మధ్య భాగంలో నుండి, పట్టణం యొక్క సెంటర్లో నుండి అతడు ఏం చేస్తాడంటే పట్టణం వెలుపటికి ఆ సిలువను మోసుకొని వెళ్తాడు. బట్ హీ నెవర్ కమ్స్ బ్యాక్. అతడు తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అతడు అక్కడ మరణిస్తాడు కాబట్టి. సిలువను మోసుకు వెళ్ళటం అనేటువంటిది, సిలువను ప్రతిదినము ఎత్తుకోవటం అనేటువంటిది ఇట్స్ లైక్ డెత్. మరణానికి మనలను మనము అప్పగించుకోవడంతో సమానముగా మనము చూడగలుగుతుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయం, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకందరికి తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనము క్రీస్తుని వెంబడించడం అనబడేటువంటిది ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఒక సులువైనటువంటి విషయము కాదు. కానీ ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల మనం ఏం చేయాలంటండి? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? వెంబడించాలి. మనలను మనము ఉపేక్షించుకోవడం గురించి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మన యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించడం గురించి కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనలను మనము ఉపేక్షించుకోవడం అంటే మానవునిలో సాధారణంగా ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా మనం చేసేటువంటి పనులను బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివిని బట్టి, మనకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలను బట్టి మనము గర్వించేటువంటి వారంగా ఉంటాం. వాటిని బట్టి మనము సంతోషించేటువంటి వారంగా ఉంటాం. వాటిని బట్టి మనము ఆనందించుకునేటువంటి వారంగా ఉంటాం. ఇది నా వలన జరిగినటువంటి కార్యము, నేను లేకపోతే ఈ పని ఎవరు చేయలేరు అన్నటువంటి ఆలోచనను, తలంపును మనము కలిగి ఉంటాం.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనలను మనము ఉపేక్షించుకోవాలి. మనలను మనము మరణానికి అప్పగించుకోవాల్సినటువంటి అవసరతగా మనము చూడగలుగుతుంటున్నాం. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, రూపాంతర జీవితంలోనికి మనము మార్చబడటము అంటే వి నీడ్ టు డినై అవర్ సెల్ఫ్. మనలను మనము తిరస్కరించుకోవలసినటువంటి అవసరత. మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి తెలివిని బట్టి, మనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి మనము ఆనందించేటువంటి వారంగా ఉండకూడదు. వాటిని బట్టి మనము గర్వించేటువంటి వారంగా ఉండకూడదు. వాటిని బట్టి మనము గొప్పగా చెప్పుకునేటువంటి వారంగా ఉండకూడదు. కానీ మనలను మనము తిరస్కరించుకుంటూ క్రీస్తుకి మనము ప్రాముఖ్యతను ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనాలను చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. పౌలు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, విచ్ మీన్స్ దాని యొక్క అర్థము ఏమిటి అంటే, మన యొక్క అనుదిన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి విధమైనటువంటి బలహీనతను క్రీస్తుతో పాటుగా మనము మరణానికి అప్పగించాల్సినటువంటి వారమైంటున్నాం. మనలను మనము క్రీస్తు యొక్క సిలువలో మృతి చెందాల్సినటువంటి వారమైంటున్నాం. ఇహలోక సంబంధమైన ప్రతి విషయాన్ని మనము విడిచిపెట్టాల్సినటువంటి వారమైంటున్నాం. ఇహలోక సంబంధమైనటువంటి విషయాలను క్రీస్తుతో పాటుగా ఆయన యొక్క సిలువలో మనము వాటిని అప్పగించాల్సినటువంటి వారమైంటున్నాం. మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాము అంటే వి నీడ్ టు లీవ్ అ హోలీ లైఫ్. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలండి. నీతికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని, ప్రతి బలహీనతను సిలువకు మనము అప్పగించి క్రీస్తును పోలి మనము జీవించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మనమందరము కూడా మన యొక్క పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బ్రతికించి ఉంటున్నాడు. మన యొక్క ప్రతి పాపపు స్వభావములో నుండి, మన యొక్క అపరాధములో నుండి ఆయన మనలను విడిపించి ఉంటున్నాడు. 2వ వచనంలో రాయబడి ఉన్నది, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మన యొక్క స్వభావము ఒకప్పుడు పాపపు స్వభావము, మన యొక్క సొంత ఆలోచనల ప్రకారంగా, మన యొక్క సొంత తలంపుల ప్రకారముగా మనము జీవించేటువంటి వారంగా ఉంటున్నాం. పాపపు స్వభావమును కలిగి క్రీస్తుకి విరోధమైనటువంటి జీవితాన్ని మనము జీవించి ఉంటున్నాం. అయితే ఆయన తండ్రి క్రీస్తుతో కూడా మనలను బ్రతికించి ఉంటున్నాడు. మన
పాపపు స్వభావంలో నుండి, మన యొక్క ప్రాచీన స్వభావంలో నుండి మనము విడిపింపబడటం కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన యొక్క శాప భారాన్ని తన మీద వేసుకొని మనలను రక్షిస్తున్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వి నీడ్ టు డినై అవర్ సెల్ఫ్. మనలను మనము ఉపేక్షించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను, మన యొక్క సిలువను మనం వెతుకొని ఆయనను మనము వెంబడించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనలో రూపాంతర జీవితాన్ని మనము చూడాలి. మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి అంటే, దేవునికి నీతికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలంటే, మనలను మనము క్రీస్తుతో పాటుగా ఆ యొక్క సిలువకు మనము అప్పగించాల్సినటువంటి అవసరతగా మనము చూడగలుగుతుంటున్నాం. ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము వలె మనము ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి దినాలలో మనము జీవించాలి అంటే, వి నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ డినైల్ లైఫ్. మనలను మనము ఉపేక్షించుకుంటూ క్రీస్తును పోలి మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మనము విడిచిపెట్టాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మన జీవితాలలో ఉన్నటువంటి ప్రతి పాపపు స్వభావమును విడిచిపెట్టి క్రీస్తును పోలి మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాలను మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామని ఒకసారి మన జీవితాలను మనము పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం రూపాంతర జీవితమును కలిగి ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. వి నీడ్ టు లీవ్ అ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. రూపాంతర జీవితాన్ని మనము జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. రూపాంతర జీవితాన్ని జీవించడము అంటే క్రీస్తు మన ఎదుట ఉంచినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం, ఆయనను పోలి జీవించటం. ఆయన ఏ విధంగానైతే పరిశుద్ధముగాను, నీతిగాను, న్యాయముగాను, ఆయన మీద ఏ విధమైనటువంటి పాపము, ఏ విధమైనటువంటి అపరాధము మోపబడలేనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడో, మనము కూడా అట్టి జీవితాన్ని జీవించాల్సినటువంటి వారముగా ఉంటున్నాం. అనేక పర్యాయాలు మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావము మన ఆత్మీయ జీవితాన్ని డామినేట్ చేసేటువంటిదిగా ఉంటుంది. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు క్రీస్తునకు దూరము చేసేటువంటివిగా ఉన్నాయి. ప్రియమైన దేవుని యొక్క సంఘమా, క్రీస్తు యొక్క రూపములోనికి మనము మార్చబడటం కోసం, క్రీస్తు వలె పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మనము జీవించడం కోసం మనలను మనము ఉపేక్షించుకోవాలి. మన యొక్క వ్యక్తిగత స్వభావాన్ని మనము చంపుకొని క్రీస్తుని మన ద్వారా కనపరచాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నన్ను నేను చంపుకొని క్రీస్తుని నా యందు కనపరచాల్సినటువంటి వాడుగా ఉంటున్నాను. అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో
మనలను మనము కనపరుచుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. క్రీస్తుని మనము పక్కకి నెట్టివేసి నన్ను నేనుగా ఏ విధంగా ఇతరుల ఎదుట నన్ను హెచ్చించుకోగలను, ఇతరుల ఎదుట నన్ను నేనుగా ఏ విధంగా కనపరుచుకోగలను, నా యొక్క జ్ఞానాన్ని నేను ఎలా ప్రదర్శించగలను, నాకున్నటువంటి తలాంతులను నేను ఏ విధంగా ప్రదర్శించగలను అని మన గురించి మనము కనపరుచుకోవడానికి ప్రయాసపడేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి విషయం, మనలను మనము సమాధి చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనలను మనము మరణానికి అప్పగించుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. క్రీస్తు మన యందు నివసిస్తూ మన ద్వారా క్రీస్తుని మనము కనపరచాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను, ప్రతి శోధనను, ప్రతి పరీక్షను దేవునికి మనం అప్పగిద్దాం. ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని ఆయనను మనము వెంబడిద్దాం. ప్రతి దినము మనలను మనము మరణానికి అప్పగించుకుంటూ క్రీస్తుని మన యందు కనపరిచేటువంటి వారముగా ఉందాం. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? రూపాంతరపు జీవితాన్ని మనము కలిగి ఉండటకు ప్రయాసపడుతూ ఉన్నామా? ఏదో నామకార్థంగా దేవుని యొక్క మందిరంలోనికి వస్తూ 1 గంట సేపు 2 గంటల సేపు మన యొక్క సమయాన్ని వెచ్చించి ఈ మందిరంలో నుండి మనం వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి విషయం, మనము క్రీస్తునందు ఉన్న ఎడల మనము నూతన సృష్టి. మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నది. ఇక మీదట జీవించువాడును నీవు నేను కాదు, కానీ మనలో జీవించవలసినది క్రీస్తు యేసే అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించి ఆయన కొరకు మనము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని మన పాపపు స్వభావమును, మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను ఆయనకు అప్పగించి మనలను మనము తగ్గించుకొని ఎల్లప్పుడూ ప్రభువుని హెచ్చిస్తూ, ప్రభువుని మనము ఘనపరుస్తూ ఆయనను మహిమపరిచేటువంటి బిడ్డలముగా మనం ఉందాం. ఆయనను కీర్తించేటువంటి బిడ్డలముగా మనం ఉందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ యొక్క పరిశుద్ధ దినమున మమ్మల్ని అందరినీ మీ సన్నిధానంలోనికి నడిపించినందుకే మీకు స్తోత్రాలు. దేవా, రూపాంతర జీవితంలోనికి మీరు మమ్మలను మార్చండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మీరు తీసివేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శోధనను, ప్రతి పరీక్షను మేము జయించేటువంటి వారంగా ఉన్నట్టుకు మీరు మమ్మలను బలపరచండి. మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా, మమ్మలను మేము ఉపేక్షించుకొని మిమ్మలను మహిమపరిచేటువంటి బిడలంగా ఉండటకు సహాయం చేయండి. అట్టి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మీరు మాకందరికీ అనుగ్రహించి మా జీవితాల ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు బల నిమిత్తమై సిద్ధపడినటువంటి వారు